ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కుంభరాశి వాళ్ళ గురించి ఈ రోజు మనం మాట్లాడదాం. వీళ్ళకి ఆర్థిక పరంగా బాగుండాలన్నా చాలా అప్పులు ఉన్నాయి గురుగారు, అసలు ఎంత సంపాదించడం మిగలట్లేదని బాధపడతారు కదా, అటువంటి వారికి ఆర్థిక స్థిరత్వం రావడానికి మంచి మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి. అలాగే జీవితంలో ఒక్కసారన్నా పలానా ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే వీళ్ళ ఫేట్ మారుతుందంటే ఏం చెప్తారు గురుగారు? ఎటువంటి ఆలయాలకు వెళ్ళమంటారు వీళ్ళని? కుంభరాశి వీరేంటంటే వ్యక్తిత్వ పరంగా చాలా మంచి వ్యక్తులు, ఎవరికైనా ఇట్టే సహాయం చేసేయాలనుకునే వ్యక్తులు. ఎవరినైనా నమ్మాలా అంటే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు గుర్తొస్తారనమాట. ఎవరినైనా మనం నమ్మామంటే వాళ్ళు కుంభరాశి వాళ్ళే ఉంటారు. అంత పరిస్థితులు ఉంటాయన్నమాట. వేల కోట్ల రూపాయలకి అవకాశం ఉన్నా కూడా వారి కష్టం వారు పడతారు, ఎక్కడ ఆశించరు. అలాంటి రాసిందంటే కుంభరాశి. ఎవరికైనా సరే సహాయం చేయాలన్నా కూడా కుంభరాశి. ఏదైనా వారికి పెత్తనం ఇచ్చినా, ఏదైనా ఆర్గనైజ్ చేసినా, ఏదైనా వాళ్ళకి మాట ఇచ్చినా కూడా తప్పనటువంటి వ్యక్తులు. ఎంత కష్టమైనా పడతారు, మాట తప్పకుండా ఉండాలి అంటారు. అందరినీ ఆకట్టుకుని పోయి, అందరినీ మన అనుకుని కలుపుకొని పోయేటువంటి వ్యక్తిత్వం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. మరి అలాంటి కుంభరాశి వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు ఒడిదుడుకులుంటూనే ఉంటాయి. పుట్టక ముందే కొంతమంది కోటీశ్వరులుగా ఉంటారు, కానీ అవేవి వీళ్ళు తినేటువంటి అవకాశం, అదృష్టం ఉండదు. అవి ఎవరో అనుభవిస్తూ ఉంటారు. వీరి కష్టం వీరు పడుకుంటూ చేస్తూ ఉంటారు. ఎవరైనా నమ్మి వీళ్ళు డబ్బులు ఇచ్చారంటే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు. సహాయం చేసినా కూడా తిరిగి రాదు. మళ్ళీ వీరు అయితే ఆలోచించరు, సహాయం చేసి వదిలేస్తారు, కానీ మరీ సహాయం కోరరు వీరు. కానీ ఆ ఎదుటి వరకు వెదిగిన సహాయం పొంది అలా వదిలేస్తారు. వీరికి మళ్ళీ సహాయం అందుకోరు, దూరం పెట్టేస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే కుంభరాశి వాళ్ళు గుర్తొస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని చాలా మంది వాళ్ళని వాడుకొని అవసరానికి వాడేసి పక్కన పెట్టేస్తుంటారు అన్నమాట. అవన్నీ కూడా ఆలోచించకుండా ఏదైతే అదేంది మనం చేసేటువంటి, మనం చేయాలనుకునే దానికి ముందుకెళ్తూ ఉంటారు. వీరికి స్థితిగతులు ఎప్పుడంటే ఎంతన్నా చేయనియండి, ఎంత పిండికి అంతే రొట్టె అన్నట్టుగా వీరికి ఆదాయ వనరులు అనేది ఈ రోజు సరిపోతూ ఉంటుంది. మిగిలిచిన దానికి ఏమి ఉండదు అనమాట. ఏదో కష్టమో కాయ గంజో కాసుకొని ఎప్పుడుకో కూడబెట్టుకుంటూ ఉంటాడు. ఆ కూడబెట్టిన తరుణాన్ని ఎవరో ఒకరు వచ్చేసి బొచ్చులో బొంబిరా వేసేసి అది మొత్తం లాక్కపోతూ ఉంటారు. ఈ స్థితిగతులు అనేది ఎప్పుడు వీరికి ఉంటూనే ఉంటాయి. ఇంకా వీరి మంచితనం తట్టుకోలే చాలా మంది అయితే వీరిపైన ఇంకా చెడు క్రియలు కూడా చేపిస్తారు, మాటలు అంటుంటారు, నిందలు పడిస్తుంటారు, ఎన్నో రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఒక పిల్లలు ఉన్నారనుకోండి, పెళ్లి చేస్తారు, అత్తమ్మ అంటే వీళ్ళకి పడదు, అక్కడికి వెళ్ళకూడదు, మీ పేరెంట్స్ మాకు సంబంధం లేదంటారు. అక్కడ బాధ, ఇక్కడ ఇటు బాధ, ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉంటుంటారు. ఎప్పటికీ ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉంటుంటారు. మరి ఇలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు వీరికి మెరుగవ్వాలి. డబ్బు సంపాదించింది కొంతైనా వీరు దాచుకుంటే అదొక మనకి రేపటి రోజు పని చేయాలంటే ఒక ఉత్సాహం వస్తుంది. లేదంటే ఎంత చేసినా కూడా ఉపయోగం లేదన్నప్పుడు మనకి ఆ ఉత్సాహం కూడా ఉండదు, పని చేయాలని ఒక తపన కూడా ఉండదు. కానీ వీరు మొండిగా చేస్తూ ఉంటారు. అలానే వీరు ఏంటంటే కొన్ని రంగాల్లో బాగా సెటిల్ అవుతారు. కన్స్ట్రక్షన్ రంగంలో కావచ్చు, పని చేసి ఎక్కువగా కష్టపడే రంగం అనమాట. ఇనుము, ఇటుక, ఇసుక, సిమెంటు, అలానే కొండలు గట్టి కషర్స్ ఉంటాయి కదా, అలానే స్టోన్స్ షాప్స్ కానీ ఇలాంటి వాటిల్లో బాగా రాణిస్తూ ఉంటారు అన్నమాట. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. బిల్డర్స్గా కావచ్చు, ఇలాంటి వాటిల్లో బాగా సంపాదిస్తారు కూడా, నిలదొక్కుంటారు. అలాంటి నిలబడాలి అంటే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు. ఇదేంటంటే కనుక ఒక ఎల్లో కలర్ క్లాత్లో ఒక పసుపు కొమ్ము, ఒక జాజికాయ, అలానే మనకి చింత చిగురు, మునగ చిగురు, అలానే తులసి చిగురు, ఈ 4 వేసేసి దాంట్లోని వీరు కొంచెం పచ్చకర్పూరం పెట్టేసి, ఒక్కలు తౌన్పాకులు పెట్టేసి, రాగి ఆకు ఒకటి పెట్టి, బాదమాకు ఒకటి పెట్టేసి, ఇవన్నీ కూడా కలగలిపేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపుని శుక్రవారం రోజున అమ్మవారి దగ్గర ఎక్కడైనా వారి పూజా మందులు పెట్టుకొని ద్వైప నైవేద్యం పెట్టేసి ఒక రోజు అక్కడే నిద్ర చేయించి మరుసటి రోజున తీసుకొని ఎక్కడైతే డబ్బులు పెడతామో, ఎక్కడైతే ఇంట్లో భోషాణాలు, ఈనపెట్లు, బీరువాలు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో పెట్టాలి. లేదు అంటే కనుక ఎక్కడైనా అమ్మవారి స్వామివారి ఆలయంలో ముడుపు కట్టుకోవాలి. ఈ పరిహారం చేసుకుంటే డబ్బు కొంతమేరైనా సంపాదించింది నిలకడగా ఉంటుంది. లేదు అంటే కనుక ఆలయ దర్శనం, వీరి జీవిత కాలంలో ఒక్కసారైనా ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రపంచంలో నలుమూలలు ఎక్కడున్నా సరే ఈ ఆలయానికి వచ్చాము అంటే కనుక ఖచ్చితంగా అక్కడ వారికి ఉన్నటువంటి కర్మలు, క్రియలు, పాపాలు, పుణ్యాలు, అలానే పూర్వజన్మ సుకృతాలు, అలానే మనకు తెలియకుండా మన పూర్వీకులు చేసినటువంటి కర్మలు, ఇవన్నీ కూడా కుంభరాశి వారి మీద కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అదిగాక వారికి నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే కనబడుతూ ఉంటుంది. ఇక జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాము, ఏం చేయాలో అర్థం కాదు అంటే కనుక వీరందరికీ కూడా
ఒక ఆలయ దర్శనం ఉంటుంది. అదేమిటంటే అది చెప్పినందుకు కూడా గురువుగారు దక్షిణ ఇవ్వచ్చు, అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. ఆలయంలోకి వెళ్ళగానే వీరికి ఆ సిమ్టమ్స్ అర్థమయ్యేసి వీరికి ఇంక జీవితంలో బాగుపడేదానికి ఉంటుంది, వేరే ఆప్షన్ లేదు అనేది ఉంటుంది అనమాట. కానీ ఆ ఆలయ దర్శనం చేసుకోవాలన్నా కూడా అనుగ్రహం కావాలి, మనం ప్రయత్నం చేస్తే అవ్వదు, వాళ్ళు రమ్మనాలి, దేవుడి నుంచి పిలుపు రావాలి. అలాగే ఉంటాయి. కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రతినిత్యము కూడా లేచే ముందు నేను పలానా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకోవాలి. ఏదో ఒక రోజు అయితే పిలుపు వస్తుంది. అక్కడికి వెళ్ళామంటే మనకన్నీ ఇక లేవు కర్మలు అనుకోవచ్చు, ఇక్కడ చెప్పుకోవచ్చు, నేను వచ్చి చూపిస్తా అప్కమింగ్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళక ముందు అందరికి చెప్పుకుని వెళ్ళొచ్చు, అంత గొప్పగా ఉంటుంది. ఆ ఆలయమే గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి గురువుది. అక్కడ దత్తాత్రేయ స్వామి చాలా మంది అక్కడ అనుకునేది ఏంటంటే, కొంతమంది ఉపాసకులు కానీ, కొంతమంది పీఠాధిపతులు కానీ, కొంతమంది గురువులు కానీ, కొంతమంది తెలిసి తెలియక ఏమనుకుంటారంటే అక్కడ ఉపాసన చేస్తారో లేదో తెలియదు కానీ ఆలయము దత్తాత్రేయ స్వామిది అని అనుకుంటున్నారు, అందులో మోసపోతున్నారు. గాన్గాపూర్లో దత్తాత్రేయ స్వామి ఉండరు, దత్తాత్రేయ స్వామిది గాన్గాపూర్ కాదు. ఇది ప్రపంచం చాలా మంది తెలుసుకోవాల్సిన విషయము. పాపం తెలిసి తెలియక చాలా మంది మోసపోతున్నారు, ప్రేక్షకులు చాలా మంది మోసపోతున్నారు. ఇక్కడ ఏంటంటే గాన్గాపూర్లో వెలసినటువంటి విగ్రహం కాదు, దత్తాత్రేయ స్వామి వారు అసలే కాదు. అక్కడ మస్తాని అని చెప్పేసి అని ఒక గురువు, ఆ గురువు తపస్సు చేస్తూగా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపంగా కాకుండా పాదాలు తన ముఖం ఒకటి అక్కడ కేంద్రీకృతమయ్యి దర్శనమిచ్చాయి. ఆయన తపస్సుకి ఫలితంగా దర్శనమిచ్చాయి. కానీ దత్తాత్రేయ స్వామి మూలపీఠము విత్పిటాము అక్కడ కాదు, దత్తాత్రేయ స్వామి వెలిసినటువంటి విగ్రహం కాదు. కాబట్టి అలాంటి గాన్గాపూర్లో ప్రత్యేకించి ఏంటంటే గనక విరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైపరీత్యమైనటువంటి క్రియలు కొన్ని చెడు శక్తులతో అక్కడ బాధిస్తూ ఉంటాయి. మీరు అరుంధతి మూవీ చూసారా? అరుంధతి మూవీ చూసినట్టయితే ఆ రాజ్యాన్ని కొన్ని పిచాచులు పట్టి పీడిస్తూ అన్ని వైరస్లు వచ్చేసి పిల్లలు పెద్దలంతా మరణిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో గానగాపూర్ పరిసర ప్రాంతాల్లో అట్లా జరుగుతున్నప్పుడు ఒక గురువు, ఒక అతను ఆ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం చేశారు, జపం చేయడం చేశారు. ఆ జపానికి ప్రతిఫలంగా అతను ఇక్కడ దర్శనమిచ్చారు. దత్తాత్రేయ స్వామి వారు అక్కడ పీఠ చరిత్ర ఉంటుంది, అది చదివే టైం అన్నా ఉండాలి గురువులకి. అయితే అక్కడ వెలసి పాదాల చెంతనే చేర్చుకునేలాగా ఆ గురువు పాదాల చెంతనే కాలం చేశారు. నా బలిదానము ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాణదానం కావాలి అని. ఏది? ఆ గురువు మస్తాని అనే ఒక గురువు బలిదానం అయి నా బలిదానము ప్రజలందరికీ ప్రాణదానం కావాలి, ఇక్కడ ఎవరికి ఎలాంటి వైరస్లు కానీ ఎలాంటి చెడు క్రియలు కానీ రాకూడదు అని చెప్పగానే అక్కడ తదాస్తు 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 అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అక్కడ ఇచ్చిన మాట ప్రకారం ఏంటంటే, నాది ఇక్కడ పాదసేవ కానీ పల్లకి సేవ కానీ నా ముఖ ఛాయ కానీ ఎవరైనా దర్శనం చేసుకున్న వారు, 3 నది సంగమం ఉంటుంది అక్కడ, ఆ నది స్నాంగంలో స్నానం ఆచరించిన వారికి కానీ, ఇక్కడ దత్త పురాణం ఉంటుంది, అది రచించిన, అది చదివిన, అది విన్న, తరించిన వారికి కానీ, ఇక్కడ గాన్గాపూర్ ప్రాంతంలో బొడ్డురాయి దగ్గర నుంచి మేలురాయి వరకు కూడా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి కానీ, ఇరు రాష్ట్రాల్లో కాదు, ఇరు ప్రాంతాల్లో కాదు, ఇరు ప్రాంతీయాల్లో కాదు, ఇరు దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతి మనిషికి, మానవాళికైనా జంతుజానికైనా ఎవరికైనా సరే ఇక్కడ ప్రాంగణంలో అడుగు పెడితే కూడా వారికి ఉన్నటువంటి కష్టాలు ఒకటే కాదు, ఎలాంటి చెడు క్రియలు జరిగినా అదంతా కూడా నేను చూసుకొని నేను తీసేస్తానని చెప్పేసి అక్కడ కొన్ని స్థల ప్రసిద్ధి ఉన్నది. అది దత్తాత్రేయ స్వామి యొక్క పీఠం కాదు. కాబట్టి గాన్గాపూర్లో అంత స్థల ప్రసిద్ధి ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే గాన్గాపూర్ వెళ్ళడంతో అక్కడ ఎన్నో రకాలైనటువంటి స్థలానికి సంబంధించిన ప్రసిద్ధి ఉంది. చాలా మంది బుక్ నాలెడ్జ్ చెప్పేవాళ్ళు కానీ, ఉపాసకులని చెప్పేవాళ్ళకి కానీ ఇదొకటైతే బాగా వీడియో చూసుకొని దాని ప్రకారం చెప్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. రేపటి రోజు క్వశ్చన్ చేస్తారనుకోరైనా ఇబ్బంది అవుతుంది, నిజంగా అక్కడ ఉన్నారా లేదా అని. అందుకనే చెప్తా ఉన్నాం మన గురువులకు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే గాన్గాపూర్ లో అంత స్థల ప్రసిద్ధి ఉంది. ఇక్కడ కొంతమందికి ఏంటంటే కన్నడ రాకపోవచ్చు, హిందీ రాకపోవచ్చు, అందుకని వీళ్ళకి అక్కడ స్థల ప్రసిద్ధి కనుక్కోలేకుండా ఉండొచ్చు. అక్కడ కావాలంటే తెలుగు వాళ్ళ నెంబర్లు ఇస్తా, వాళ్ళకి అనుకుంటే చెప్తారు అక్కడ. కాబట్టి ఇక్కడ గాన్గాపూర్ లో అంత స్థల ప్రసిద్ధి ఉంది కాబట్టి అందరికన్నా కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ప్రాసిద్ధి కనిపిస్తుంది. అందుకే అక్కడికి వెళ్ళి పాదాలకు ఒక దగ్గర కనిపిస్తాయి, మొక్క ఛాయ ఒక దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు గమనించినట్టు గాన్గాపూర్ లో
అక్కడ పాదాలను దర్శనం చేసుకోవాలి మొదటిగా, తలను దర్శనం చేసుకోవాలి రెండోసారిగా చేసుకొని అక్కడ పల్లకి సేవ చేస్తారు ప్రతిరోజు కూడా 4 సమయంలో. పల్లకి సేవకి ఇటీవల అయితే కనుక ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి అక్కడ వారు కూడా ఒక రుసుము పెట్టి ఉన్నారు. ఆ రుసుములో పాల్గొనొచ్చు. అక్కడ హోమం కూడా చేసేటువంటి ప్రక్రియ ఉన్నది. అక్కడ ఇండిపెండెంట్ గా వెళ్ళాలి హోమం చేయించుకోవాలంటే డబ్బులు చాలా అవుతాయి. అది వారికి స్తోమత ఉంటే చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది, ఆలయంలో దర్శనం చేసుకొని పాద సేవ అని అడగాలి, పాద దర్శనం అని అడగాలి. అప్పుడు పాద దర్శనం చేపిస్తారు. అక్కడ స్థల ప్రసిద్ధి. తర్వాత మన మొండి వరకు ఉండేటను తలకాయ దర్శనం చేపిస్తారు, అది స్థల ప్రసిద్ధి. ఆ 2 చేసి నది స్నానం చేసిన వారికి అయితే ఖచ్చితంగా వారికి పునర్జన్మ సుకృతం ఉన్నా లేకపోయినా ఈ జన్మ మోక్షం అయితే అవుతుంది. అందులో ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఖచ్చితంగా వారి జీవితంలో ఒక్కసారైనా సరే గాంగాపూర్ దర్శనం అనేది గొప్ప విశిష్టవంతమైన దర్శనము. కాబట్టి ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా గాంగాపూర్ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఆ తర్వాత కూడా గురువు గారు మీరు అంటున్నారు చాలా బాగుంది, మేము విన్నది కొంతైనా కూడా చాలా మంది తెలుసుకున్నాము, చాలా మంది లేకపోతే ఇంతకుముందు ఒకట్లా అంటే ఒక గురువు ఉన్నారు, నేను గానగాపూర్ దత్తాత్రేయ స్వామి ఉపాసన అని చెప్పేసి 80,000 90,000 కూడా లాగేసి ఆ కస్టమర్లను నాకు ఫోన్ చేస్తున్నారు. ఏంటి గురువు గారు గానగాపూర్ దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అంటే ఏంటంటే నాకు లేదురా బాబు వాళ్ళని అడగని చెప్తా ఉన్నాను. అట్లాగా ఈ మోసపూరితమైనటువంటి అసలు దానిగా ఇప్పుడు అడిగినప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క బీజ మంత్రం ఏందో తెలుసుకుంటే చాలు, ఆయన మూల మంత్రం ఏందో చెప్తే చాలు, నేను లైన్ లో ఉంటా. దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూలమంత్రం కానీ బీజమంత్రం కానీ ప్రపంచంలో ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మనం ఒప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారికి ఉపవాసం ఉండదు. అక్కడ దత్తాత్రేయ స్వామి వారికి పీఠం లేదు, ఎక్కడ కూడా ఎవరికి పీఠం ఇయ్యరు. ఆయనది ఒక ఇప్పుడు ఇది చూసారా దాన్ని ఏమంటారంటే ఒక చెరవం చెట్టు అంటే వాళ్ళది ఒక సేవ సంఘం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారికి సేవ చేసుకున్న సంఘాలు ఉంటాయి కానీ ఉపాసనలు ఉండవు, ఆయనకి సత్కులాలు ఉండవు, ఆయనకి పీఠాలు ఉండవు. అలాంటిది ఎవరైనా చెప్పారంటే ఖచ్చితంగా ప్రేక్షకులు మోసపోయినట్టే, నేను చెప్తున్నా గ్యారంటీగా. అయితే ఆ ఉపాసకుడిని అంటే మాత్రం అది మోసం చేసినట్టే. ఉపాసకుడు అంటే అది మోసమే. ఉపాసకులు ఉండరు దత్తాత్రేయ స్వామి వారికి, అందరూ కూడా సేవా గుణంతో సేవ చేసే వాళ్ళే మాత్రమే ఉంటారు దత్తాత్రేయ స్వామి వారికి. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సాయంత్రం 7వ గారు ముందే చెప్పారంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. అయితే ఇక్కడ మనకు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కుంభరాశి వారు ఇన్ని రకాలు చేసినా గురువు గారు చెప్పింది అర్థమైంది, దత్తాత్రేయ స్వామిని చూసినట్టే కనిపిస్తుంది, కానీ మేము వెళ్ళాలనుకుంటున్నాం అంటే దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళాలనుకున్నా కూడా ఒక నియమం ఉంటుంది. ఇదేంటి తెలుసా, ఒక 3 నుంచి 7 వారాలు గురువారాలు మన సమీప దూరంలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయంలో దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. ఆ దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు ఉప్పు వేయకుండా సమర్పించి రావాలా, ఏమి కోరకూడదు, ఓన్లీ దర్శన భాగ్యమే కోరాలి. నాయన నీ దర్శన భాగ్యం కావాలి, ఇంకేం కోరకూడదు. నా కోరికలు ఉన్నాయి, నా చింతలు, నా పెళ్ళి అవ్వట్ల, నాకు ఆర్థికంగా లేదు, నా పని లేదు, ఏం లేదు, నాకు నీ దర్శన భాగ్యం కావాలి అని 3 వారాల నుంచి 7 వారాలు చెబితే 7వ వారం తర్వాత దర్శన భాగ్యం ఇస్తాడు. దత్తాత్రేయ ఖచ్చితంగా ఇస్తాడు, కల్లో కనిపిస్తాడు రమ్మని చెప్పి. లేకపోతే ఏదో రకమైన సింటమ్స్ లో ఎవరొక వచ్చి తీసుకుపోతారు, లేకపోతే వీళ్ళకి బుద్ధి గుట్టి వెళ్ళిపోతారు. ఏ ప్రపంచం నలుమూలలు ఉన్నా కూడా వీసా వస్తుంది, అన్ని రకాల టికెట్లు దొరుకుతాయి. ఎట్లా వస్తారో దర్శనం ఎలా చేస్తుందో కూడా తెలియదు. కావాలంటే ఇది రాసి పెట్టుకోవచ్చు, గ్రీన్ పెన్ తో రాసి పెట్టుకోవచ్చు. వారి సమీప దూరంలో ఉన్న అట్లా కూడా అవకాశం లేదు అనుకున్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రం ఉంటుంది, అది ఎవరైనా చదువుకోవచ్చు. అది వినిపించేది, బీజ మంత్రాలు కాదు, అది మామూలు శ్లోకాలతో కూడినటువంటిది దత్తాత్రేయ స్వామి వారి యొక్క కవచ మంత్రం అనేది ఉంటుంది. అది ఎక్కడైనా దొరుకుతుంది, మీకు మనకు అంత సమయం లేదు చెప్పేదానికి. కాబట్టి ఆ మంత్రాన్ని మనం పఠించుకుంటూ ప్రతినిత్యం కూడా ఒక చెమ్ము గ్లాసు వాటర్ తీసుకొని దాంట్లో 9 సార్లు ఊదుకొని ఇంట్లో చల్లుకోవాలి. మనం తాగొచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు, మనం స్నానం చేసి నీటిలో పోసుకోవచ్చు. ఇలా చేస్తే కూడా దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహం ఉంటుంది. ఇన్ని రకాలుగా దత్తాత్రేయ స్వామి వారు మనకు అనుగ్రహిస్తుంటే ఎవడో పొగడా వచ్చేసి దత్తాత్రేయ స్వామి ఉపాసకుండంటే ఈనేవాళ్ళు పిచ్చోళ్ళు. నిజంగాను దత్తాత్రేయ స్వామికి ఉపాసకులు ఉండరు, అలాంటిది అక్కడ ఆయన చరిత్రలో లేదు. ఎన్ని బుక్కులు ఇచ్చినా కూడా దాంట్లో అదే ఉంటుంది. బుక్ నాలెడ్జ్ గల్లోడికి కూడా ఇదే ఉంటుంది. దత్తాత్రేయ స్వామి కొంతమంది దరిద్రులు చెప్తారు, అదేంటంటే దత్తాత్రేయ స్వామిని ఇలా చేస్తే అలాగా ప్రసన్నమవుతారు, శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భూమి మీదకి వచ్చారు, ఇదంతా కూడా ట్రాష్. ఎవరు కూడా వినకండి, వింటే కూడా మనం పిచ్చోళ్ళు అవుతాం. కాబట్టి అలాంటి ఏం లేదు. దత్తాత్రేయ స్వామి వారికి రూపం అనేది వేరే, ఆయన తత్వం అనేది వేరే. దత్తాత్రేయ స్వామి వారికి రూపం లేదు. మొదటగా చెప్పాలంటే ప్రపంచంలోని రూపంలోని వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు ఆంజనేయుడు, 2 దత్తాత్రేయుడు. వీరు చిరంజీవులు, వీళ్ళకి రూపం లేదు. ఆయన చరిత్ర కానీ ఆయన కథ కానీ చెప్పాలని చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళకి కన్నడ బుక్కులు రాకపోతే ఈ మధ్యన మొబైల్లో
ట్రాన్స్లేషన్ ఉంటుంది, తెలుగు ట్రాన్స్లేషన్, అది కూడా తీసుకుని చదువుకోవచ్చు. ఇకపోతే ఇక ఈ దత్తాత్రేయ స్వామి వారికి దర్శనం చేసుకున్నాము, మాకు ఇంకా అవ్వట్లేదు నాయన అంటే కనుక ఇన్ని రకాల ప్రయోగాలు చేసాం, ఇంట్లో కూడా మాకు అవ్వట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు ఏముంటే కనుక వారికి ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, విదేశాలకు వెళ్ళలేకపోవచ్చు, ఇంకా అష్టదిబ్బంది వేయించి చేసే పని ముందుకు వెళ్ళలేకపోవచ్చు, ఎన్నో రకాలుగా అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఒకటేనండి, ఎవరైనా ఏదైనా చేపించవచ్చు. ఇలాంటి చేపిస్తే కూడా దర్శన భాగ్యం కలిగితే సగమేర అవుతుంది. ఇంకా కూడా ఇక్కడ ఏంటంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎవరైనా మన పైన దండెత్తి చేశారనుకోండి, అది అట్లానే చేస్తేనే అది వాళ్ళకి సకాలంగా పూర్తవుతుంది. లేదంటే ఎన్ని రకాల యజ్ఞ యాగాలు ధర్మ దాతలు చేసినా కూడా ఉపయోగం లేదు. ఆస్తి మొత్తం పంచేట్టినా కూడా కర్మలు పోవు. కాబట్టి అలాంటి వారికి ఏంటంటే కర్మతోనే తీసేయాలన్నమాట, కర్మతోనే ప్రాచి చేయాలి. కాబట్టి అదేమైనా ఉంటే సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి ఏమైనా జరిగిందేమో జాతక ప్రకారంగా చూసుకోవాలి, నక్షత్ర ప్రకారంగా చూసుకోవాలి. ఆ ప్రకారం నిజంగానే జాతక ప్రకారం ఉంటే పరిహారాలు ఉంటాయి. జాతక ప్రకారం కాకుండా ఏదో జరుగుతుందంటే మాత్రము ఖచ్చితంగా దాన్ని రెండో విధంగా చూసుకోవాలి కోణంలో, దానికి తగ్గటువంటి పరిహార మార్గం అయితే చేయాల్సిందే. అప్పుడు వారికి సుసంపన్నంగా వారి జాతక ప్రకారం ముందుకెళ్ళగలుగుతారు. ఇది ఈ యొక్క కుంభరాశి వారి యొక్క చరిత్ర. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ధనపరంగా బాగుండాలన్నా, అలాగే ఏ ఆలయానికి వెళ్తే మంచి జరుగుతుంది అనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు.